టూరిజానికి సంబంధించి అతిపెద్దదైనటువంటి సమస్య ఏంటయ్యా అంటే నెంబర్ 1 అక్కడ పెద్ద పెద్ద హోటళ్ళు ఉండాలా? ఉండటానికి విల్లాలు లాంటివి ఉండాలా? ఏర్పాటు ఉండాలా? లేకపోతే అలా ఎళ్లి ఇలా వచ్చేస్తారు. అవే స్టేకి అలాంటి ఛాన్స్ ఉంటే రూపాయి ఖర్చు పెట్టడానికి వాళ్ళు వెనకాడట్లేదు జనం. కానీ ఆ సదుపాయం ఆ రూపాయికి తగినటువంటి విధంగా ఉండాలి. మంచి ఆహారం, మంచి వసతి, మంచి మెయింటెనెన్స్, పారిశుధ్యం గాని, మంచినీళ్ళు గాని ఇట్లాంటివి. ఇక్కడే లోపిస్తున్నటువంటి పరిస్థితి. నిర్లక్ష్యం కనిపిస్తుంటుంది. ప్రైవేట్ సంస్థల్లో అయితే కాస్త స్ట్రాంగ్‌గానే బాధ్యతగానే ఉంటారు. ప్రభుత్వ సంస్థల్లో ఆ లోపం కనిపిస్తుంటుంది. దాన్ని సెటరైట్ చేయడం అనేది నెంబర్ 1 ముఖ్యం. అదే సందర్భంలో ఇప్పుడు టూరిజం స్పాట్స్‌లో కొత్త మోడల్ వచ్చింది. హోమ్ స్టే లైక్ పీజీ అన్నమాట. అంటే మా ఇంట్లో ఉండండి, బంధువుల్లా ఉండండి, భోంచేయండి, తిరగండి, ఇంటికొచ్చేసేయండి సాయంత్రానికి, పడుకోండి, మీకు రూము అవి ఉంటాయి. ఈ కొత్త తరహా ఇక్కడ 2 రకాల ఉపయోగం. భోజనాలు అమ్మి పెట్టినందుకు డబ్బులొస్తాయి, స్టేకి డబ్బులొస్తాయి. అలాగే ఉపాధి అవకాశాలు వాళ్ళు మళ్ళీ నలుగురు మనుషులు పెట్టుకుంటారు. తద్వారా నలుగురికి ఉపాధి ఏర్పడుతుంది. ఈ తరహా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో నిదానంగా పుంజుకుంటోంది. హోమ్ స్టేలు అనేటటువంటిది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేవాళ్ళు తెలంగాణ సరిహద్దులోని మన్ననూరుకి రాత్రి 9 గంటల్లోపు చేరితే శ్రీశైలం వెళ్ళేటప్పుడు టైగర్ రిజర్వ్ సందర్భంలో అక్కడ ఆపుతున్నటువంటి వేళ రోజు సగటు 150-200 వాహనాలు చెక్ పోస్ట్ దగ్గర ఆగుతుంటే అక్కడ వాళ్ళు ఈ స్టేకి పెట్టుకొచ్చేసారట. దాదాపుగా హోమ్ స్టేలు 11కి చేరినాయంట. మరోవైపు దోమలపెంటలో హోమ్ స్టేలు 15 ఉన్నాయట. అలాగే తెలంగాణ సోమశిలలో ప్రతి 4 ఏళ్లలో ఒకటి హోమ్ స్టేగా మారిపోయిందట. వీటి యజమానుల నుంచి మంచి సదుపాయాలు, రుచికరమైన భోజనంతో పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. ఇక్కడ 486 ఇళ్ళు ఉంటే అందులో 110 ఇళ్లను హోమ్ స్టేగా మార్చేశారు. నెలలో 15-20 రోజులు మంచి ఆదాయం పొందుతున్నారు. అదే సందర్భంలో అక్కడ నాన్ వెజ్ భోజనాలు ఇవన్నీ అందుతున్నాయి. నల్లమల అడవులు, పచ్చడి కొండల మధ్య బస్ చేసి కృష్ణానది ఐకానిక్ బ్రిడ్జి, వ్యూ పాయింట్, సంగమేశ్వర ఆలయం, సోమేశ్వర ఆలయాల సందర్శన పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. అట్లాగే తిరుపతిలో 560 హోమ్ స్టేలు ఉన్నాయి. బెడ్రూము, హాలు, కిచెన్తో పాటు వంట చేసుకునేందుకు గ్యాస్ స్టవ్, వంట పాత్రలు కూడా ఉంటాయంట. స్థానికులు, ప్రైవేట్ సంస్థలు వీటిని పర్యాటకులకు అద్దెకిస్తున్నారట. అట్లాగే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో అంబసింగి, పంజంగి చెరువుల వెనంలలో హోమ్ స్టేలు ఉన్నాయి. దుమ్రిగూడ మండలం కురిడిలో 40 మంది, అరకులోయ మండలం మాడగడలో 50 మంది, వంతమూరులో మరో 20 మంది తమ ఇళ్లను హోమ్ స్టేలుగా ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారట. మలికిపురం మండలం తూర్పుపాలెం కోనసీమలోని అందమైన ద్వీప గ్రామం చుట్టూ కొబ్బరి తోటల మధ్య అద్భుతమైన అందాలు కట్టిపడేస్తుంటే అక్కడ యూనిక్ స్పేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోమ్ స్టేగా తీర్చిదిద్దారట. అందులో కొన్ని గదులు పర్యాటకులకు అద్దెకిస్తున్నారట. ఉమ్మడి కర్నూలు జిల్లాను మంత్రాలయంలో ఏడాది క్రితం హోమ్ స్టేలు ప్రారంభించారట. ఇప్పుడు ఆ సంఖ్య 50 దాకా చేరిందట.